కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కి సీట్ కేటాయించకపోవడంతో జన సైనికులు ఆగ్రహానికి లోనయ్యారు. అధికార పార్టీ జన సైనికుల మీద ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ జంకకుండా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీని ఎలాగైనా నిలబెట్టి జనసేనాని ఆశయ సాధన కోసం తపన పడ్డామన్నారు. ఎంతో మంది శ్రమపడి నిర్మించుకున్న నియోజకవర్గం అని వాపోయారు. జనసేన టీడీపీ అధినేతలు తమ నిర్ణయాలు మార్చుకొని బండారు శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ఆలమూరులో బీసీ నాయకులు జనసేన ఫ్లెక్సీలు కాల్చి నిరసన కార్యక్రమంలో చేపట్టారు. బీసీ నాయకులు మీకు బండారు శ్రీనివాస్ గారు 10 సంవత్సరాల మట్టి కరోనా టైంలో కూడా పేదలకు తగ్గించి అన్ని పనులు కరోనా వచ్చిన కూరగాయలని అయ్యని సాయం పడతా ఎదరక మీ పార్టీని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఎదరక మీ పేరు ప్రతిష్టలు అన్ని కూడా ఎదర పెట్టుకుని హైలైట్ చేసుకుంటా తీసుకొచ్చి ఇవాళ కొత్తపేట మండలాన్ని జనసేన పార్టీ తరపు నుంచి బీసీ సెట్టిపచ్చిలుగా నేను ఒక నాయకుడిగా మాట్లాడుతున్నాను. బీసీలు అందరూ వచ్చి మీకు మీ అధికారుల్లో నడాలని మీ పద్ధతులు మీ సూచనలు మీ పద్ధతులు అన్నీ నడిచి మాకు కావాలని మీ పార్టీలోకి వస్తే ఒకసారి మీరు పార్టీని ఇలా బండారు శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వకుండా మీరు ఒకసారి తుస్సు అనిపించేస్తాం. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది అసలు 100% కరెక్ట్ కదా సార్. ఒక సెట్టిపచ్చిల నాయకులు బీసీ నాయకులు అయి ఉండి మేము ఒక సెట్టిపచ్చిల నాయకులు అయి ఉండి మీకు మేము సపోర్ట్ చేస్తుంటే మీరు ఇంత రిక్వెస్ట్ చేసి ఇంత ఎలా చేస్తుంటే మీరు ఎవరు సంపాదించి శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వకుండా చేశారా? మీరు బీసీ నాయకుడిగా నేను చెప్తున్నానండి మీకు ఇది చాలా 1-2 సార్లు ఆలోచించండి. ఆలోచించి మీరు టికెట్ 100% బండారు శ్రీనివాస్ గారికి ఇప్పించాలని మీకు కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కి సీటు కేటాయించకపోవడంతో జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, గుడ్ ఈవినింగ్ సుజాత. కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన టికెట్ల వివాదం ముదురుతోంది. ప్రధానంగా జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో కొత్తపేటకు చెందిన బండారు శ్రీనివాస్ కి టికెట్ కేటాయించకపోవడంపై అక్కడ ఆల్రెడీ ఆయన సోదరుడు తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావుకు టికెట్ కేటాయించారు కొత్తపేట నియోజకవర్గంలో. అయితే అతను సోదరుడైన శ్రీనివాస్ జనసేన నాయకుడు అతనికి టికెట్ కేటాయించలేదు. గతంలో 2019లో అతను జనసేన తరఫున పోటీ చేయడం జరిగింది. సోదరుడు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ తరఫున 2019లో పోటీ చేశారు. అయితే ఇప్పుడు ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేనకి కాకుండా తెలుగుదేశం పార్టీకి కొత్తపేట నియోజకవర్గం కేటాయించడంతో ఆలమూరు మండలానికి చెందిన జనసేన నాయకులందరూ కూడా ఈ యొక్క విషయంపై ఆగ్రహాలు వ్యక్తం చేశారు. దానిలో భాగంగా ఫ్లెక్సీలు చించివేసి ఫ్లెక్సీలు దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. ఏదైతే ఆందోళన చేపట్టారో ఈ ఆందోళన క్రమంలో అక్కడ ఖచ్చితంగా కొత్తపేట సీటు విషయంలో కనీసం జనసేన నాయకులు ఎవరితో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో పోటీ చేసి ఓటమి చెందిన శ్రీనివాస్ తో కూడా సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఈ టికెట్ ని ప్రకటించడం జరిగింది. దీనిపై ఈ ఎవరైతే జన సైనికులు ఉన్నారో వారంతా ఆందోళన చేపడుతున్నారు. ఖచ్చితంగా దీనిపై పార్టీ అధిష్టానం ఒక లైన్ తీసుకుని చెప్పాలి. కనీసం అభ్యర్థులతో కూడా మాట్లాడకుండా ఏకపక్షంగా పొత్తులో ప్రకటించడం అనేది ఇది కాదు. ఈ ప్రభావం ఇతర నియోజకవర్గాలపై కూడా పడుతుందని చెప్తున్నారు. మరోపక్క రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గోదావరి జిల్లాలో జనసేనలో తీవ్ర ఆందోళన టికెట్ల పంపక విషయంలో తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఇదే విధంగా రాజమండ్రి రూరల్ లో కూడా ఇప్పుడే కూడా మారుతోంది. రాజమండ్రి రూరల్కి వచ్చేసరికి అక్కడ జనసేన నాయకుడు కందులు దుర్గేష్కి టికెట్ ఇవ్వకుండా నిడదవోలు నియోజకవర్గానికి వెళ్ళమంటున్నారనే క్రమంలో అక్కడ కూడా ఆందోళన ప్రారంభమవుతుంది. ఇలా గోదావరి జిల్లాలో జనసేన ఆందోళన పర్వానికి తెరతీస్తోంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.